పక్కన చూడు కొండపేటది కొన్నాడు అయితే ఉండు నారాయణ స్వామి ఉన్నాయి రెండు చెప్పా శ్రీ పులతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కె మహేశ్వర రెడ్డి గారు లోహియా నగర్ కడప టౌన్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఇప్పుడే ఇప్పుడే తాగి మళ్ళీ పోదాం గిట్ట జత అయ్యాక వెళ్దాం పులతల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కె మహేశ్వర రెడ్డి గారు లోహియా నగర్ కడప టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 300 అడుగుల దూరాన్ని 58 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావాలి. మంచి కాంపిటీషన్ జత కూడా కాంపిటీషన్ బాగా గెలిచే హలో రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఐదవ స్థానానికి 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 4వ స్థానానికి 25 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. కె మహేశ్వర రెడ్డి గారు లోహియా నగర్ కడప టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 12వ జత రావాలి. శత్రు పెట్టుకున్నాడు బస్సు ఇచ్చింటాడు దీనికి ఇలా 900 ఇస్తాడు గొడుగు పెట్టుకున్నాడు పక్క దీనికి లేదు ఇప్పుడు ఎన్ని గంటలు ఉంటాయి ఇంకా కాంపిటీషన్ 4 ఉన్నాయి. ఉంది 14 బాగుంటుంది. నెక్స్ట్ 14 లాస్ట్ కాడే 900 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి.
నాలుగవ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానానికి 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 4వ స్థానానికి 25 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. పద్నాలుగో కాడి మంచి కాడి ఉన్నాయంట. ఇక్కడ చెప్పుకు రైట్ రైట్ సరేలే పాండులే. 5వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానానికి 15 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 6వ స్థానానికి 10 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఆరవ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి. 6వ స్థానానికి 10 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 5వ స్థానానికి 15 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. మోగన్న జోగేంద్ర ఈరోజు ఎల్లగౌడ్ మండలం వెన్నపూసపల్లె గ్రామంలో
దాదాపు 4 సంవత్సరాల నుండి స్వామి దేవాలయం మరియు ఈశ్వర దేవాలయం ఉత్సవ సందర్భంగా 4వ వార్షికోత్సవం ఈ సంవత్సరం దాదాపు 4 సంవత్సరాలు బండలాడు పోటీలను నిర్వహించి నుండి ఎంతో సంతోషనీయం. ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు భక్తులకు అందరికీ నమస్కృతులు. ఇదే విధంగా సంవత్సరం కూడా ఈ బండలాడు పోటీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆనందోత్సాహంతో తెలియజేసేటట్టుగా మేము ప్రతి సంవత్సరం చెప్తాము. అదేవిధంగా మీరందరూ కూడా భక్తాదులు, అదేవిధంగా ఇక్కడ గ్రామాల నుండి వచ్చిన అనేక మంది కార్యకర్తలు వచ్చి ఈ ఉత్సవాన్ని తిలకించి మమ్మల్ని ఆనందోత్సవంలో ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.